బజాజ్ మాక్సిమా ఆటోనా? బజాజ్ మాక్సిమా ఆటో అంటే అసలు దీని గొప్పతనం ఏంటి? దీని గొప్పతనం ఏంటా నాన్న చూడు, మార్కెట్ లోకి ఎన్నో రకాల కంపెనీల ఆటోలు వస్తాయి, కానీ బజాజ్ మాక్సిమా సింహం లాంటిది అనమాట. సింగిల్ గా వస్తుంది. అర్థమైందా? చాలా బాగుంది. కానీ సరే గాని భాష, నువ్వు ఏ పని చేసినా సరే అవును 100 సార్లు ఆలోచించి చేస్తావు. అవును, చాలా తెలివిగా చేస్తావు. అవును, ఏ పనిలో కూడా తేడా ఉండదు నువ్వు చేసే పనిలో. బజాజ్ మాక్సిమా ఆటో నువ్వు తీసుకున్నావు అంటే దీని గురించి బాగా ఆలోచించే తీసుకొని ఉంటావు. అవును అవును, ఆలోచించాను. నీకు చిన్న పిట్టగా చెప్పంటావా? ఏంటది? అడవిలో సింహాలు మన జంతువులు ఎన్నో ఉంటాయి. అవును, కానీ సింహం మాత్రం ఒక్కటే ఉంటుంది. అవును. ఈ యొక్క సింహం అడవిలోకి పంజా విసిరిందంటే అడవిలో జంతువులన్నీ కూడా తోక ముడుచుకుంటే అట్లాంటిదే మన బజాజ్ మాక్సిమా ఆటో. అది ఒక్కసారి రోడ్ ఎక్కిందంటే ఎదురుగా వస్తున్న ఏ కంపెనీ ఆటో అన్న పక్కకి వెళ్ళిపోవాల్సిందే. బ్రహ్మాండంగా ఉంది. కానీ అంతేకాకుండా ఈ భాష ఒక్కసారి ఆలోచించాడంటే 100 సార్లు ఆలోచించడం. చాలా బాగుంది. సరే గాని నువ్వు మొన్న నా ఫ్రెండ్ వాడు కూడా బజాజ్ మాక్సిమా ఆటోనే తీసుకున్నాడు. వాడు బజాజ్ మాక్సిమా ఆటో తీసుకుంటే నాకేం అర్థం కాలేదు. ఈ రోజు నువ్వు కూడా బజాజ్ మాక్సిమా ఆటోనే తీసుకున్నావు. బజాజ్ మాక్సిమా ఆటో నువ్వు తీసుకున్నావు అంటే ఏం చెప్పమంటున్నావు? నా బాధ 2,25,000 పెట్టి బండి తీసుకున్నాను. 2,25,000 పెట్టా? అవును. ఏం బండి కొనుక్కున్నావు? నీకు ఏం చెప్పమంటారా బాబు? నా బండిలో ఇంజన్ లో దమ్ము లేదు. అవును, గేర్ బాక్స్ పనిచేయడం లేదురా. అరే గేర్ బాక్స్ కూడా పనిచేయట్లేదు. అరే నీ పొద్దున్న లేచి ఏం చేస్తాను? ఆటో కదా చేసుకునేది. అవును, నాకు బాడీ వచ్చింది, 200 వచ్చాయి. ఆ 200 దాడికే పెట్టేస్తే నేనేం తినాలరా? 200 దానికి రిపేర్ పెట్టేస్తున్నావు. అరే చాలా అన్యాయం అయిపోతున్నావు. చెప్పమంటారా నా బాధ? అరే నీకేం బాధ వద్దురా, నేను ఒక మంచి ఉపాయం చెప్తాను. నేను తీసుకున్నాను రాజు బజాజ్ మాక్సిమా ఆటో, బజాజ్ కంపెనీ వాడిది. అలాగా? దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏంటది? నీకు అర్థం కావాలంటే అర్థమయ్యేలా చెప్తాను. భారతదేశంలో నెంబర్ 1 స్థానం పొంది అత్యధిక మెజార్టీతో మునుముందుకు సాగుతూ మైలేజ్ లో నెంబర్ 1, పికప్ లో నెంబర్ 1, ఇంజన్ లో నెంబర్ 1 స్థానం పొంది కూడా మెజార్టీతో మునుముందుకు వెళ్తున్న బజాజ్ మాక్సిమా ఆటో. మరి ఈ ఆటో కొనుక్కున్న వారు 5 పాయింట్లు కూడా గుర్తు పెట్టుకోవాలరా? చెప్పంటావా? మొదటిది వచ్చేసి ఈ యొక్క పాయింట్ వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ ఈ ఆటోకి. మెయింటెనెన్స్ జీరో. జీరో అంటే ఏంటో తెలుసా? అంటే దీనికి గ్రీజింగ్